మార్చి 1981లో కార్ల్ మెక్కన్ అనే ఒక అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ 6 మంత్స్కి సరిపోయేలా ఫుడ్డు, బట్టలు అన్నీ ప్యాక్ చేసుకుని అలాస్కా స్టేట్లో సిటీ నుండి ఒక 120 కిలోమీటర్ల ఫారెస్ట్ లోపల ఉన్న ఒక రిమోట్ లేక్ దగ్గరికి ట్రిప్ ప్లాన్ చేశాడు. వెళ్ళడానికి ఒక చిన్న ఫారెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని బుక్ చేసుకున్నాడు. అతను చేసిన తప్పు ఏంటంటే 6 నెలల తర్వాత మళ్ళీ రిటర్న్ రావడానికి ఏం ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చేసుకోలేదు. తన ఫ్రెండ్కి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే అతనికి రిటర్న్లో పిక్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఫ్రెండ్కి కూడా పికప్ డేటు, టైము ఏం చెప్పలేదు. ఒక 4 నెలల తర్వాత అతని ఫ్యామిలీ అలాస్కన్ స్టేట్ ట్రూపర్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, మా వాడు ఇంకా ఇంటికి రాలేదు, అతను ఎక్కడ ఉన్నారో, సేఫ్గా ఉన్నారో లేదో చూడండి అని రిక్వెస్ట్ చేశారు. అలా చెక్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ని ఫారెస్ట్లోకి పంపారు. అలా వెళ్ళిన ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు ఆ లేక్ దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్ క్యాంప్ సైటు పైనుండి చూసి బాగానే ఉన్నాడా, ఏమైనా హెల్ప్కి రెడ్ ఫ్లేర్ సిగ్నల్ ఇస్తున్నాడా అని చూశారు. అంతా బాగానే ఉందని అక్కడి నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు ఆగలేదో ఫోటోగ్రాఫర్కి అర్థం కాలేదు. అది వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మనోడికి మళ్ళీ బల్బు వెలిగింది. తను చేసిన హ్యాండ్ సిగ్నల్ తప్పు. జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకి సిచ్యువేషన్కి తగ్గట్లు సిగ్నల్స్ ఉంటాయి. ఎవరైనా ఫారెస్ట్లోకి అలా క్యాంపింగ్కి వెళ్ళినా లేదా వేటకు వెళ్ళినా వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ వెనుక ఈ హ్యాండ్ సిగ్నల్స్ అన్నీ ఫోటోలా ఉంటాయి. ఆ సిగ్నల్ బట్టి వాళ్ళు కింద ఉన్న వాళ్ళ కమ్యూనికేషన్ అర్థం చేసుకుంటారు. ఎయిర్ క్రాఫ్ట్ తన క్యాంప్ సైట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ క్యాజువల్గా ఒక చేయి ఎత్తి చూపించాడు. దాని అర్థం అంతా బాగానే ఉంది, ఎలాంటి హెల్ప్ అవసరం లేదు అని అర్థం. అది చూసి పైలట్ వెనక్కి వెళ్ళిపోయాడు. సర్లే, ఎలాగో తప్పు జరిగిపోయింది, తాను తెచ్చుకున్న ఫుడ్ కూడా అయిపోతుందని అతను వచ్చిన 120 కిలోమీటర్లు వెనక్కి నడిచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ అప్పటికే వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల స్నోఫాల్ కూడా ఉంది. మళ్ళీ మధ్యలో ఫుడ్ అయిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ తిరిగి ఎక్కడికే వచ్చినా మళ్ళీ తప్పు చేసినట్లు అవుతాయని అక్కడే ఉందామని ఫిక్స్ అయ్యాడు. ఆగస్టు వరకు ఫుడ్ తెచ్చుకున్నాడు. కానీ అలా తన కోసం హెల్ప్ వస్తుందని వెయిట్ చేస్తూ డిసెంబర్ వరకు ఉండి చివరికి ఆకలితో చావడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అలా అక్కడ ఆలోచిస్తూ కూర్చోకుండా అతను ఏం చేస్తే సేఫ్గా బయటపడేవాడో కామెంట్ చేయండి. అలాగే మనం కూడా లైఫ్లో కొన్ని సర్వైవల్ స్కిల్స్ సిచ్యువేషన్ తగ్గట్లు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.